శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఒకవైపు కూటమి పాలనలో రాష్ట్ర పతనం వైపు అడుగులు వేస్తుంటే ఆయన మాత్రం పునర్నిర్మాణం అంటున్నారని విమర్శించారు. అవినీతి అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పేర్చేగిపోతుంటే అభివృద్ధి ఆకాంక్షలంటూ మాయమాటలు చెబుతున్నారని, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటంటే చేస్తున్నాం, చూస్తున్నాం, తెస్తున్నామన్న మాటలే ఇంకా వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వయసు పైబడ్డటువంటి కష్టం ఆయనలో కనపడతా ఉంది. 2003లో అలిపిరి ఘటన జరిగితే 2023 అంటాడు. ఈ రాష్ట్రం పతనం వైపున అడుగులు వేస్తూ ఉంటే పునర్నిర్మాణం అంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెట్టరేగిపోతూ ఉంటే అభివృద్ధి ఆకాంక్షలు అంటాడు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారు చంద్రబాబు గారు అభివృద్ధి అంటే? చేస్తున్నాం, చూస్తున్నాం, తెస్తున్నాం అంటాడు. తెచ్చింది ఏందయ్యా అంటే మీకు 11 వచ్చినాయి, మీ సీట్లు 11 అంటాడు. సంబంధం ఏంటి? సంబంధం లేనటువంటి వ్యవహారాలు. అబద్ధాలకి వేదికగా, అసత్యాలకి ఒక అడ్డాగా అసెంబ్లీని మార్చేస్తూ ఉన్నారు. పీపీపీ పద్ధతి ద్వారా సంపద సృష్టి జరుగుతుంది అంటాడు. నిజంగా వారు చెప్పినటువంటి మాట, సంపద సృష్టి జరుగుతుంది వాస్తవమే. ఎందుకంటే జరుగుతుంది రాష్ట్రానికి కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి. ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వంలో 15,000 మందికి పైచిలకు పోస్టులు ఇచ్చి వారి ద్వారా క్రయ విక్రయాలు జరిగి వచ్చినటువంటి ప్రతి పైసాని బ్యాంకులో ఖాతాలో వేసి దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలు వేస్తే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, నాణ్యమైనటువంటి మద్యాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకి డబ్బు తెస్తున్నాను అంటున్నాడు. మొన్న రీసెంట్ గా విడుదల చేసినటువంటి ఒక గణాంకాల చిట్టాగాని చూస్తే ఈ డబ్బంతా పచ్చనేతల జేబుల్లోకి పోతుందని ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంది కానీ ఖజానాలకు మాత్రం కాసులు పడట్లా. ఈ కాసులు ఎట్టిపోతున్నాయి మరి? ఈ సంవత్సరం కేంద్రం విడుదల చేసినటువంటి గణాంకాలు చూస్తే జార్ఖండ్ 45% ఎక్సైజ్ రాబడి వృద్ధి చెందింది, తెలంగాణ 22% ఎక్సైజ్ రాబడి వృద్ధి చెందింది, మధ్యప్రదేశ్ 17%, ఉత్తరప్రదేశ్ 16% వృద్ధి చెందాయి. కానీ మన సంగతి ఏందో తెలుసా? -13%. ఈరోజు కూడా గొప్పలు చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఆయన. ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో శాసనసభ ఒక దేవాలయం అని చెబుతూ పాపపు మాటలు మాట్లాడుతున్నారు, అసత్యాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాబడి -13% ఉంటే రాష్ట్రం ప్రగతి పదంలో నడిపిస్తున్నాము అంటాడు. ఇంకా మాట్లాడితే ఉచిత ఇసుక అంటాడు. ఉచిత ఇసుక ఈ రాష్ట్రంలో ఒక్క ట్రక్కు ఒక్క వ్యక్తికి వచ్చిందండి. పేదవాడు పూరిళ్లు కట్టుకోవడానికి తీసుకెళ్లే మట్టిని కూడా చెక్ పోస్టులు పెట్టి ఏఎంఆర్ అనేటటువంటి వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని టెండర్లు పిలిచి మరీ అనేక కంపెనీలకు ఇచ్చినట్లున్నాడు. ప్రకాశం జిల్లాలో ఏఎంఆర్ అనేటటువంటి సంస్థ ప్రతి ఊరి నడిబొడ్డున ఒక చెక్ పోస్ట్, ప్రతి గ్రామ వీధి మొదట్లో ఒక చెక్ పోస్ట్. మట్టి తీసుకెళ్ళినా కానీ కప్పం కట్టాల. కుప్పం వారికి కప్పం కట్టక తప్పట్లా, మట్టికి ఇసుక మాత్రం బంగారాన్ని మించినటువంటి రేట్లో అమ్ముతున్నారు. ఇసుక వ్యాపారి ఎర్రగొండపాలెంలో ఒక వ్యాపారి, లారీ వ్యాపారి అంబేద్కర్ గారి విగ్రహానికి ఊరేసుకోవడానికి ప్రయత్నం చేసి అన్ని ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చాయి. నా నియోజకవర్గంలో అంబేద్కర్ గారి విగ్రహానికి ఊరేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇంకొక తెలుగుదేశం కార్యకర్త అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారి పథకాలేమి రావట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అవినీతికి అడ్డాగా ఈ ప్రాంతాన్ని మార్చేశారని ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఊరేసుకోబోయాడు. పోలీసులే కాపాడారు, పెద్ద పతాక శీర్షికలు వచ్చాయి.
ఒక్క ట్రాక్టర్ ఇసుకని ఉచితంగా ఇవ్వకపోయినా గతంలో మా ప్రభుత్వంలో 7,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చి పడేయి సంవత్సరానికి ఇసుక ద్వారా. ఇవాళ అది కూడా హుష్కాక్, ఈ డబ్బు కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయింది. శరీరం అంతా పూచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడతాడు. ఒకటా రెండా? 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అవినీతి బాగోతాలు ఈ రాష్ట్రం చూడలేదా? శాఖలు భూములు సార్, ఎంత అన్యాయం! 50 ఎకరాల భూమిని ధారాదత్తం చేసేశాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి. కౌన్సిల్లో 99 పైసలకు భూములు ఇచ్చారు ఊర్సా లాంటి కంపెనీ కంటే. అబ్బెబ్బే మేము ఇవ్వలేదు, మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చూపిమని లోకేష్ గారు అంటారు. చంద్రబాబు గారు ఈ రోజు ఏమంటున్నారు ప్రసంగంలో? 99 రూపాయలకి ఇస్తే తప్పేంది, ఉద్యోగాలు ఇప్పించడం కోసం మేము ఊరకనే ఇచ్చేస్తామని చెప్తున్నాడు. ఏం ఉద్యోగాలు మీరు తీసుకొచ్చి ఇచ్చారని నేను ప్రశ్నించాను. అసెంబ్లీలో ఓ ప్రశ్న వేశాను. మీ 20 నెలల్లో మీరు తెచ్చినటువంటి ఉద్యోగాలెన్ని? నిరుద్యోగ భృతి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో ఒక ముఖ్యమైనటువంటి పథకం, దానికి మీరు కేటాయించినటువంటి కేటాయింపులెన్ని, చెల్లించినటువంటి చెల్లింపులెన్ని అని అడిగితే వారు చెప్పిందేంటో తెలుసా? 20 లక్షల ఉద్యోగాలకి గవర్నర్ గారి ప్రసంగంలో మేము మాట్లాడిచ్చాం, 5 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామంటున్నాడు. ఏమంటే నేను అడుగుతున్న, ఒక్క నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చిందా? వస్తే ఏ కంపెనీ ద్వారా వచ్చింది? ఏ కంపెనీలో ఆ ఉద్యోగం చేస్తున్నాడు? ఈ 5 లక్షల ఉద్యోగస్తుల పేర్లు మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజమైన చెత్త పరిపాలన కాకపోతే, మీది ఉట్టి అబద్ధపు అసత్యపు ప్రభుత్వం పార్టీ కాకపోతే బయట పెట్టండి వాళ్ళ యొక్క పేర్లు. 5 లక్షల పైచీలకు పేర్లు అన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా సార్? ఒక్క పెన్షన్ ఇవ్వలేదని శాసన మండలి సాక్షిగా వాళ్ళ మంత్రి ఒప్పుకుంటాడు. ఒక్క పెన్షన్ ఇవ్వాల. 66 లక్షల పెన్షన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేమిస్తే ఇవాళ 60 లక్షల పెన్షన్స్ ఇస్తున్నారు. అంటే 6 లక్షల పెన్షన్స్ తీసేశారు. ఎందుకు తీసేశారా అని మీరు అడిగితే, వాళ్ళ భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నాం, ఇవ్వమని చెప్పేశాం అంటాడు. నువ్వు తగ్గించావా లేదా? సార్ మీరేమన్నా ఒక్క స్కూల్ నన్నా మీరు డెవలప్ చేశారా? ఒక్క స్కూల్ కన్నా ₹1 ఖర్చు చేశారంటే, సార్ ఇప్పటి వరకు 0, ₹1 ప్రభుత్వం నుంచి విద్యాశాఖకి స్కూల్స్ గాని కాలేజెస్ గాని ఆధునీకరించడానికి ₹1 ఇయ్యలేదని చెప్పాడు. రికార్డుగా ఎవిడెన్స్ తోటి చెప్పాడు. అంటే విద్యకి కేటాయింపులు లేవు, వైద్యానికి కేటాయింపులు లేవు, వ్యవసాయాన్ని పండగ చేశామంటారు. పండగ చేసింది మేము, మీరు దండగ చేస్తున్నారు. మోందా తుఫాన్ ఎప్పుడు సార్ వచ్చింది? అక్టోబర్లో మోందా తుఫాన్ వెళ్ళిపోతే ఈ రోజు వరకు దానిలో నష్టపోయినటువంటి రైతులకి చిల్లిగవ్వ ఇవ్వని చెత్త ప్రభుత్వం ఇది. ఒక్క ఎకరానికి బీమా సౌకర్యం, ఒక్క రైతుకి పెట్టుబడి సహాయం, తను ఇచ్చినటువంటి 6 హామీల్లో ఒకటైనటువంటి సహాయం ఈ రోజు వరకు పూర్తి 3 సంవత్సరాలకి ఇవ్వాల. 3 సిలిండర్లు ఇచ్చాను దీపం పథకం అంటాడు, 0 ఏమి ఇవ్వాల. కొన్ని చోట్ల కొంతమందికి 2 సిలిండర్లు ఇచ్చారు, అది కూడా 2వ సంవత్సరం. మొదటి సంవత్సరం ఎత్తేశారు. పూర్తిగా ప్రజలందరికీ జీరో ప్రావర్టీకి తీసుకెళ్లిపోతానంటాడు. జీరో ప్రావర్టీ సంగతి పక్కన దేవుడు ఎరుగు. నువ్వు ఇస్తానన్నటువంటి 6 పథకాల్లో ఒకటైనటువంటి శ్రీశక్తి పథకాన్ని ₹3,000 ఇచ్చారా మీరు? ఈ రోజు వరకు ₹1 కూడా ఇవ్వకపోగా పక్క రాష్ట్రాలతోటి లాలూచి పడుతూ తనపై ఉన్నటువంటి అవినీతి కేసుల్ని మూయించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఇంకా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడుతున్నారు వారు? సముద్రంలోకి పోయేటటువంటి నీరుని వెలుగొండ ప్రాజెక్టుకి నల్లమల సాగర్ నుంచి తరలిస్తారంట. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నీటిని తరలించిన దాకా మీ యొక్క పాత్ర శూన్యం, 0. ఈ రోజు కుక్కడి నీళ్లు కుప్పంలో తాగుతున్నారంటే మా నాయకుడు చలవ. మేము చేసినటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేసి పండగలు చేసుకోవటం మీ వంతు అయితే, పనులు చేసి
10 మందికి సహాయం చేయటం మా వంతు.